పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీ కేసులో బషీర్బాగ్ సైబర్ క్రైమ్ ఎదుట హాజరయ్యారు ఏపీ బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్ రావు. బషీర్బాగ్లోని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు భాస్కర్. వెంచర్ కేసుకు సంబంధించి భాస్కర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఫోర్జరీ చేశాడని ఆరోపించారు భాస్కర్. కంపెనీకి సంబంధించి ఫోర్జరీ చేసి 450 కోట్లు సీఎం రమేష్ కొట్టేశారని చెప్పారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందన్నారు. 1000 కోట్ల స్కాన్ చేసిన సీఎం రమేష్ ను సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు కావూరి భాస్కర్. సంబంధించిన 66లో మొదలుపెట్టిన బిజినెస్ సంబంధించిన వ్యవస్థ, దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను డీటెయిల్స్లో. తర్వాత సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. వారు నన్ను విట్నెస్గా పిలిచారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు చింతకుంట సీఎం రమేష్, ఇంకొక ఆయన, ఇద్దరు కూడా దానికి స్టేట్మెంట్ ఇచ్చాను. ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ, ప్రోగ్రెస్ పీసీఎల్ ఐఎల్సీ జేవీ. ఆ జేవీతో ఈయన అగ్రిమెంట్ ఎంటర్ అయినట్టుగా ఫోర్జరీలు చేసి కోర్టుల్లో కూడా సబ్మిట్ చేశారు. అందువలన బయటపడింది. అది ట్రూత్ ల్యాబ్స్ మరియు వేరే రైటింగ్ ఎక్స్పర్ట్స్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు.